హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ రబ్బాని. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక న్యూస్ అయితే మాత్రం బాగా ట్రెండింగ్లో ఉంది. దాని గురించి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో అయితే తీయడం జరిగింది. అదేంటంటే కేంద్రం భారీ ఆఫర్ అని చెప్పి 20,000కే 10 గ్రాముల బంగారం అని చెప్పేసి మనకు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ చాలా ట్రెండింగ్గా వైరల్ అవుతుంది. దాని గురించి అయితే ఎంతవరకు నిజము ఏంటా అనేది దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియో ద్వారా మేము ముందుకు రావడం అయితే జరిగింది. ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. 10 గ్రాములు బంగారం 20,000 రూపాయలు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే మనకు రావడంతో అందరూ నాకు కూడా మా షాపుకి ఫోన్లు కూడా అయితే రావడం జరుగుతుంది. దాని గురించి అయితే నేను వీడియో చేస్తున్నాను. అంటే ఇప్పుడు మన కేంద్రం లెక్క ప్రకారం అయితే 24 క్యారెట్లు బంగారం వచ్చేటప్పటికి 10 గ్రాములు 75,000 ఉంది ఫ్రెండ్స్. అట్లాగే 22 క్యారెట్ బంగారం వచ్చేటప్పటికి 10 గ్రాములు వచ్చేటప్పటికి 68,000 చిల్లర, 68,300 అలా అయితే మనకు 22 క్యారెట్ ఉంది. అలాంటప్పుడు 10 గ్రాములు 20,000కి ఎలా ఇస్తారు ఫ్రెండ్స్? అది మీకు కాస్త ఒక ఆలోచించాల్సిన విషయం. కాకపోతే న్యూస్ మాత్రం కరెక్టే. కేంద్రం ద్వారా వచ్చిన న్యూస్ మాత్రం అయితే కరెక్ట్. ఏంటంటే అది మన గవర్నమెంట్ ఒక సర్వే అయితే చేయడం జరిగింది. అంటే ప్రతి సంవత్సరం మనకు క్రైమ్ రిపోర్ట్ అనేటప్పటికీ దేంట్లో క్రైమ్ రేట్ ఎక్కువగా ఉంది అని చెప్పి చూడడం అయితే జరుగుతుంది. దాంట్లో భాగంగా మొత్తం చూసుకున్నట్లయితే ఈ ఆభరణాల దొంగతనాలు అనేవి ఎక్కువ జరగడం వల్ల ఎక్కువగా క్రైమ్ రేట్ అనేది బంగారు ఆభరణాలు దొంగతనం మీదే ఎక్కువ కనబడతా ఉంది. అంటే చైన్ స్నాచింగ్ కానీ, మహిళల దగ్గర నుంచి బంగారం ఆభరణాలు తస్కరించడం కానీ ఇలాంటివి అయితే మనకు ఇక్కడ ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఆ విషయంలో అయితే గవర్నమెంట్ వీటిని నియంత్రించడానికి ఒక రూల్ అయితే తేబోతుంది. అంటే ఇది న్యూస్ అయితే మాత్రం కరెక్టే. కాకపోతే ఇంకా అది ఆచరణలోకి రాలా. అదేంటంటే అది మున్ముందు వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు బంగారమే ఎందుకు క్రైమ్ రేట్ ఎక్కువగా ఉంది అంటే 10 గ్రాముల బంగారం ధర వచ్చేటప్పటికి ఇప్పుడు ఆభరణాల రూపంలో చూసుకున్నట్లయితే మనకు 68,000 రూపాయలు ఉంది కనుక హైయెస్ట్ ప్రైజ్ బంగారం మీదే ఉన్నది కనుక దొంగతనాలు అనేవి ఎక్కువ జరుగుతున్నాయి. దాన్ని నియంత్రించడానికి ఏం చేయాలి అనే ఆలోచన పరంగా కేంద్రం అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకు 10 గ్రాముల బంగారం వచ్చేటప్పటికి 20,000 అని చెప్పి చెప్తున్నది మాత్రం మాట వాస్తవమే. కాకపోతే అది వచ్చేటప్పటికి 22 బంగారం అయితే కాదు, 24 బంగారం కూడా కాదు. దాన్ని 9 క్యారెట్ బంగారం ఆభరణాలు అయితే మార్కెట్లోకి విడుదల చేయాలి అనే ప్రకారం అయితే కేంద్రం ఆలోచనలో ఉంది. 9 క్యారెట్ అంటే ఇప్పుడు మనకు బిస్కెట్ వచ్చేటప్పటికి 24 క్యారెట్, ఆభరణం రూపంలో మనం చేయించుకునేది 22 క్యారెట్. బిస్కెట్ 24 వచ్చేటప్పటికి 75,000 ఉంది. 22 వచ్చేటప్పటికి 68,000 రూపాయలు 10 గ్రాములు మనకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు వచ్చేటప్పటికి 20,000కి 10 గ్రాముల బంగారం అంటే 9 క్యారెట్, 24 క్యారెట్ని 22 క్యారెట్ని మనం ఇప్పుడు ఆభరణం చేయించుకోవాలంటే 22 క్యారెట్ కంపల్సరీ కావాలి. 24లో అయితే మనకు వస్తువు తయారవదు. ఇప్పుడు 22ని చేసే బదులు 24ని 9 క్యారెట్గా మార్చేసి, అంటే 22 చేయకుండా 9 క్యారెట్ చేసేసి దాన్ని ఆభరణాలు చేసి మనం మార్కెట్లో విడుదల చేసినట్లయితే రేటు కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది. 20 గ్రాముల క్రైమ్ రేట్ కూడా మనం తగ్గించవచ్చు. అంటే ఇప్పుడు మీకు 9 క్యారెట్ అంటే మీకు అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు కొన్ని షాపుల్లో 1 గ్రామ్ గోల్డ్ అని చెప్పి వస్తున్నాయి. 1 గ్రామ్ గోల్డ్ వచ్చేటప్పటికి మీకు హారాలు కానీ, నెక్లెస్ కానీ మీకు 1 గ్రామ్ గోల్డ్లోనే మీకు ఒక పెద్ద హారం చూసుకున్నట్లయితే 2-3 వేలలోనే హారం మీకు రావడం అనేది జరుగుతుంది. అట్లాగే దీన్ని కూడా 9 క్యారెట్ చేసేసి ఆభరణాలు తయారు చేసి షాపుల్లో మార్కెట్లోకి మనము వదిలినట్లయితే ఈ క్రైమ్ రేట్ అనేది, అంటే రేటు తక్కువగా ఉండటం వల్ల ఈ క్రైమ్ రేట్ అనేది చాలా తగ్గుతుందనే ఉద్దేశంతో గవర్నమెంట్ అయితే ఈ నిర్ణయం అయితే తీసుకుంది. ఇదైతే ఇంకా అమలు కాలేదు. నిర్ణయం అయితే తీసుకుంది కానీ ఈ అమలు అవడానికి చాలా సమయం పడుతుంది. ప్రజలు ఎవరు ఇలాంటి అంటే
22 క్యారెట్ అయితే మాత్రం మీకు 10 గ్రాములకి ఇది ఎప్పుడూ రాదు ఫ్రెండ్స్. అది ఒకటి ఆలోచించుకోండి. 9 క్యారెట్ అయితే మీకు వచ్చే రోజుల్లో మీకు 9 క్యారెట్ అందుబాటులో ఉంటుంది అని చెప్పి గవర్నమెంట్ లెక్కల ప్రకారం అయితే చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ టు ఆల్.